దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక, ఆత్మనాత్మలు బాగుగదలసి హంస సూత్రమును అనుసంధించి, ఆత్మనాత్మలు బాగుగదలసి హంస సూత్రమును అనుసంధించి, మనోమారుతము లేఖము చేసి మార్గం బరసి మౌన నిష్టచే, దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక, దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. ప్రియాత్మ స్వరూపులారా, ఉగాది కులవనామ సంవత్సరముగా ఉన్నటువంటి దాంట్లో అడుగు పెట్టాము. చాలామంది ఈ సంవత్సరం పేరు బాగా ఉన్నది, కులవ అంటే దాటింపజేస్తుంది, ఎవరికి ఏ సమస్య లేకుండా అందరినీ చక్కగా మంచిగా చూసుకుంటుంది, కరోనా లేకుండా ప్రధానంగా చేస్తుంది. ఆ విధంగా శుభసూచకంగా ఉన్నటువంటి నామముతో ఈసారి యుగ పురుషుడు ప్రవేశించాడు అని చెప్పని మనం భావించుకుంటూ ఉన్నాం. మన భావన మంచిది, మంచి భావన ఉండాలి, మంచి జరగాలి. అయితే కాలం ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఏ రూపకంగా వస్తుందో మనం చెప్పే అవకాశం లేదు. మరి చూసినట్లయితే ప్లవనామ సంవత్సరం రోజున 1,65,000 కేసులు వచ్చాయి భారతదేశంలో. ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి విధానంగా 2 లక్షల, ఇప్పుడు 2 లక్షలు, ఇప్పుడు ఈ పూట 2 లక్షలు దాటింది. నిన్న 2,06,000 చిల్లర కేసులు వచ్చాయి. కాబట్టి ఈ ప్రకారంగా మరి ప్లవనామం అనేటువంటిది ఏం ప్లవో ఏ పడవో అర్థం కాని విధానంగా ఉన్నది. మరి అందరిని ఎక్కించుకుని తీసుకుపోతుందో మిగులుస్తుందో అర్థం కాని విధానం. నేను గతంలో పాట విన్నాను, ఘంటసాల పాడిన పాట. అదే ఒకసారి నేను గతంలో పాట ఒకటి విన్నాను. అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్నిసార్లు. విన్నారు ఎప్పుడన్నా పాట మీరు? ఈయన ఉంటారు. అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్ని మారులో అని చెప్పనే మాట మనం చెబుతూ ఉంటాం. భగవద్గీతలో కూడా పరమాత్మ స్వమాయయ సంభవామి, ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో, ధర్మం క్షీణిస్తుందో, ఈ లోకంలో దుష్టులను శిక్షించడానికి వస్తానేటువంటి విధానముగా మనకి చారిత్రాత్మకముగా ప్రామాణికములకు వినపడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఇది ఒకవేళ యోగమాయ అనేటువంటిది ఏమన్నా ఈ రూపకంగా వచ్చిందా, అవన్నీ భారాన్ని తగ్గించడానికి ఏమైనా వచ్చిందా అనేటువంటిది కూడా సందేహాస్పదంగా కనబడతా ఉన్నది. ఈనాడు వచ్చే కేసులు చూసినట్లయితే 2 లక్షలు అంటే మరి ఈ మాట వినటానికి ఒక ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి విధానము. 2 లక్షల కేసులు వస్తే దాంట్లో ఎంతోమంది తక్షణమే పోయేటువంటి విధానంగా జరుగుతూ ఉన్నది. లెక్కలోకి వచ్చినవి 2 లక్షలు, లెక్కలోకి రాకుండా ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయో ఇది ఒక ప్రమాద విధానంగా కనబడతా ఉన్నది. మరి ప్రమాద విధానముగా ఉన్నటువంటి ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరంగా మనం పిలుచుకుంటూ ఉన్నాం. సాధారణంగా ఏదన్నా మనకు ఉగాది వచ్చిందా అంటే చాలా పండుగ వాతావరణం ఉంటుంది, చాలా ఆనందకరంగా దాన్ని నిర్వహించుకుంటాము. పంచాంగ శ్రవణం లాంటివి అన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాం. ప్రధానంగా ఆ పూట లావాదేవీలు కూడా చూసుకుంటాం, ఆదాయం ఎంత, వ్యయం ఎంత. ప్రతి ఒక్కరు ప్రధానంగా చూసేటువంటి అంశము ఆదాయ వ్యయముల కాడకే మనస్సు పోతుంది.
కాబట్టి చూసినట్లయితే ఇది జ్యోతిష్ శాస్త్ర పరంగా ఉన్నటువంటి విధానములో మనం దీనిని యుగ ఆదిగా చెప్పుకునేటువంటి విధానము. దీంట్లో మరి పంచాంగ శ్రవణం అనేటువంటిదిగా చాలామంది ఆ పూట నిర్వహించుకున్నారు. పంచాంగములు అని చెప్పనంటే ఏం చెప్పుకుంటాం? తిథి వార నక్షత్ర కరణ యోగ స్వామి. అది తిథి వార నక్షత్ర కరణ తిథి వార నక్షత్ర యోగ కరణ. కరణ యోగ తిథి వార నక్షత్ర యోగ కరణ. ఈ విధంగా మనం రోజువారీకి చూసుకుంటాం. ఉదయం లేచామంటే తిథి, ఇప్పుడు తిథి ఏమిటి? పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, ఇట్లాగా వాటి యొక్క విధానాలన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా చక్కగా చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు తిథి ఏమిటి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు వారం ఏమిటి, ఇప్పుడు నక్షత్రం ఏమిటి అనే విధాయకాలుగా సకల మానవులు కూడా జీవితంలో శుభాశుభాలని హెచ్చించుకుంటూ ఉంటారు. ఈ ప్రకారంగా వ్యవహారమై ఉన్నటువంటి విధానములో సర్వేశ్వరుని విధానముగా ఉన్నటువంటివి పంచ అవయవములు. ఈ పంచాంగములు అనేటువంటివి జీవుడివా లేక ఈశ్వరుడివా? ఈశ్వరునివి. అదన్నమాట. సర్వేశ్వరుని పంచాంగములు తిథి వార నక్షత్ర యోగ కరణ అనేటువంటివి సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క పంచాంగములు. మరి జీవుని యొక్క పంచాంగములు ఏమైనా ఉన్నాయా? శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వ గ్రాణ 5 ఇంద్రియాలు స్వామి. శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వ గ్రాణం అనేటువంటివి 5 అంగాలుగా అని అనుకున్నట్లయితే ప్రధానముగా జీవుని యొక్క అంగములు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇవి జీవుని యొక్క అంగములు. అందుచేత మానవుడు తాను తరించాలి అనేటువంటి విధానముగా చూసినప్పుడు ఎట్లయితే జీవన విధానములో శుభాశుభములను ఆదాయ వ్యయములను మనం పంచాంగం ద్వారా జ్యోతిష్ శాస్త్రం ద్వారా చూసుకుంటూ ఉన్నామో, వేదాంత శాస్త్రము ద్వారా మనము జీవుని యొక్క ఉద్ధారక విషయమై ఉన్నటువంటి పంచాంగాలను కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆదాయ వ్యయములు అనేటువంటి విధానములో మనం దాన్ని చూసుకుంటూ ఉన్నాం. కానీ మనం వేదాంత పరంగా చూసినట్లయితే ఆదాయ వ్యయములు అనేటువంటి ఏమిటి? మనం చేసిండే పుణ్యము పాపము స్వామి. అదే. కాబట్టి జీవితంలో మనము పుణ్య పాపాలను అనేటువంటి చూసుకుంటూ ఉండాలి ఎప్పుడూ కూడా. ఆదాయ వ్యయములు అనేటువంటివి ఎంత జీవితంలో పుణ్యం సంపాదించుకున్నామో అనేటువంటి విషయంగా మనం దీన్ని లెక్క వేసుకోవటం వల్ల వ్యవహారముగా ఉన్నటువంటి ఆదాయ వ్యయములు అనేటువంటి అంశాలు మనం అక్కడ చూసుకుంటున్నామే. కానీ మరి జ్ఞానపరంగా ఉన్నటువంటి పంచాంగ శ్రవణం మనం ఏనాడైనా చేశామా? అందుచేత మరి ఈశ్వరుని పంచాంగములుగా ఇప్పుడు చెప్పుకున్నాం. మనం వాటిలను జీవన విధానములో చూసుకుని వ్యవహరించేదిగా ఉన్నటువంటి పంచాంగములు అవి. అయితే మానవుని ఉద్ధారక, మానవుని తరింపు విషయంలో చూసుకోవాల్సినటువంటి యొక్క పంచాంగములు జీవుని యొక్క పంచాంగములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాది ఈ పంచకోశాలను ముఖ్యంగా చూసుకోవాల్సిన విధానము ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అదనమాట. అది ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం ఈ సంవత్సరం వచ్చినటువంటి ప్లవ అనేటువంటి నామానికి సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. ప్లవ అని చెప్పనంటే తరింపజేసేది, దాటింపజేసేది. అనగా గురువు ద్వారా, సద్గురు ద్వారా పొందేటువంటి ఏ సాధన అంశం ఉన్నదో ఆ సాధన అనేటువంటి దాన్ని పట్టుకున్నట్లయితే మనం తరించే విధానముగా ఉంటుంది.
అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున అని గీత చెప్పేటువంటి మాట. అమృతం చైవ మృత్యుశ్చ, కాలం అనేటువంటిది అమృతమై ఉన్నది, మృత్యువై ఉన్నది. రెండు అంశాలు. ఎవరైతే మనస్సును హంసతో జోడించి నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారికి ఆ శ్వాస అమృతమై ఉన్నది. ఎవరు మనస్సును ఇంద్రియాలతో సంబంధపరిచి విషయములను సంచరించేటువంటి వాళ్ళగా ఉన్నారో వాళ్ళకి అది ఆ శ్వాస మృత్యువై ఉన్నది. కనుక మనం ఈ యొక్క కాలాన్ని అమృతమయంగా చేసుకోవచ్చు, లేదా అనుక్షణం ఆయువుని తరిగింపజేసే కోణములో మృత్యువుగా చేసుకోవటం అవుతుంది. కాబట్టి ఆ శ్వాస గమనాన్ని గమనిస్తూ దానిని నావగా చేసుకొని ఈ పంచాంగములు, ఈ పంచకోశ అంగములు దాటి బ్రహ్మమును పొందే విధానముగా మనం చేసుకోవటానికి మంచి అవకాశం. అందుచేత ఇక్కడ పంచాంగములు అనేటువంటి విషయముగా మహాత్ములు పంచకోశాలు చెప్పుకొస్తూ ఉన్నారు. మొదటి కోశం అన్నమయ కోశము అని చెప్పి అన్నారు. అన్నమయ కోశము అనేటువంటి యొక్క దానిని మనం జీవితంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ దేహం అనేటువంటిది చక్కటి నావ లాంటిది. నదిలో ప్రయాణం చేసేటువంటి యొక్క వ్యక్తి ఏ ప్రకారముగా ఆ నావ కనుక దెబ్బతిన్నది అని చెప్పనంటే సముద్ర గర్భంలో మునిగిపోతాడు. అట్లాగా జీవితంలో ఈ శరీరము అనేటువంటిది కనుక అనారోగ్య పాలయ్యింది అని చెప్పనంటే మనం గమ్యస్థానం చేరే అవకాశం లేకుండా పోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మోక్ష విధానములో జీవునికి ఉపకరించేటువంటి ఉపకరణము అన్నమయ కోశము. అన్నం హి భూతానాం జ్యేష్టం తస్మాత్ సర్వాయుషముచ్యతే. సర్వం ఏతే అన్నం ఆప్నువంతి ఏ అన్నం బ్రహ్మోపాసతే. అన్నం హి భూతానాం జ్యేష్టం తస్మాత్ సర్వౌషధం ఉచ్యతే. అన్నాత్ భూతాని జాయంతే జాతాని అన్నేన వర్ధంతే. అద్యతే అత్తి చ భూతాని తస్మాత్ అన్నం తత్ ఉచ్యతే ఇది అంటాడు తైత్రీయోపనిషత్తులో. అన్నాద్వై ప్రజాః ప్రజాయంతే. అన్నాద్వై అన్నము చేతనే లోకంలో సకల జీవులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అత అన్నేన ఏవ జీవంతి. అన్నము చేతనే లోకంలో సకల జీవులు కూడా జీవిస్తూ ఉన్నాయి. అంతతః అన్నం హి భూతానాం జ్యేష్టం. సమస్త జీవులకు అన్నమే జ్యేష్టం, పెద్దదని చెప్పి అన్నారు. అన్నం బ్రహ్మోపాసతే. అన్నం హి భూతానాం జ్యేష్టం. అన్నం హి బ్రహ్మోపాసతే అంటున్నారు. కాబట్టి అన్నమును బ్రహ్మముగా ఉపాసించు అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి అన్నమయ కోశము, స్థూల దేహాన్ని ఏమంటారు అంటే అన్నమయ కోశము అన్నారు. అన్నాన్ని బ్రహ్మముతో పోలిశారు. అన్నం బ్రహ్మేతి విజానాత్. అన్నాత్యేవ ఖలు యమాని భూతాన్ని జాయంతే. అన్నేన జాతాని జీవంతి. అన్నం ప్రయంతి అభిషం విశంతీతి తద్బ్రహ్మ. కాబట్టి అన్నమును బ్రహ్మముగా ఉపాసించు అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ అన్న రసము చేతనే ఈ స్థూల దేహం అనేటువంటిది ఏర్పడింది. అన్నము చేతనే పెరుగుతుంది, అన్నము లేకపోతే క్షీణిస్తుంది. కాబట్టి ఎంతో అమూల్యమై ఉన్నటువంటిది, ఎన్నో జన్మల పుణ్య విశేషముతో లభ్యమైనటువంటిది ఈ యొక్క మానవ దేహము, అన్నమయ కోశము. కాబట్టి అన్నమయ కోశమును నిర్లక్ష్యం చేయమాక అని చెప్పని అంటారు. కాబట్టి అది మనకు ఎంతో పుణ్య విశేషము చేత లభ్యమైనటువంటిది మానవ దేహము. కాబట్టి మానవ దేహమును మనం ఏ యొక్క విధానముగా వాడుకోవాలో అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సి ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. భూతానాం జ్యేష్టం తస్మాత్ సర్వౌషధం ఉచ్యతే. సర్వం హేతత్ అన్నం
ఆప్నువంతి సమస్త జీవులో కూడా అన్నమును ఆశ్రయించే పెరుగుతూ ఉన్నాయి. అన్నము యొక్క విధానములోనే రూపకల్పన చేసుకుని రూపుదిద్దుకుని లోకంలోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విధముగా వచ్చినటువంటి యొక్క మానవ జన్మను వృధా చేసుకోమాక అనేటువంటి విషయముగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సి ఉంటుంది. అందుచేత అన్నమయ కోశమును చాలా జాగ్రత్తగా కాపాడుకొనవలసి ఉంటుంది. ఆ దేహం మళ్ళా మనకు తిరిగి రావాలని చెప్పనంటే ఎంతకాలం పడుతుంది చెప్పండి. వచ్చిన దేహాన్ని నిర్లక్ష్యం చేసి గనక దాన్ని వినియోగింపజేసుకోకుండా పోగొట్టుకున్నట్లయితే తిరిగి మరలా అన్నమయ కోశమై ఉన్నటువంటి దేహాన్ని మనం సంపాదించుకోవాలని చెప్పనంటే అనంతకాలంలో ఎప్పటికీ సాధ్యమయ్యే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఇక్కడ ఈ జీవుని యొక్క సంబంధమై ఉన్నటువంటి ఈ పంచావయవాలు ఉన్నాయో పంచాంగములు వీటిని ప్రధానముగా మనం వాటి విలువలను గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలం లోకములో ఉన్నటువంటి జీవనమునకు అనుగుణ్యముగా ఉన్నటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్పేటువంటి పంచాంగముల యొక్క పరిధిలో మాత్రమే మన జీవన విధానం మన యొక్క దృష్టి సారించి ఉన్నాం. ఉదయం లెగిస్తే పడుకోబోయేదాకా మనం చూసేటువంటివి ఈశ్వరుని యందు అన్వయమై ఉన్నటువంటి పంచాంగ విధానాలు చూస్తున్నామే తప్ప మన యందు చేరి ఉన్నటువంటి పంచాంగముల యొక్క విధాన విలువలను మనం గమనిస్తున్నామా జీవితంలో? అర్థమవుతుందేమన్నా? అందుచేత ఇక్కడ మనం ఈ స్థూల దేహ విషయం స్వామిగారు మనకి పంచీకరణ రూపకంగా చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి ప్రధానముగా స్థూల దేహ పంచీకరణ అనే దాన్ని బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి స్థూల దేహము, దాని అనుబంధముగా ఉండి మనం చేసేటువంటి వ్యవహారం, ఈ జ్ఞాత వ్యానవాయువుతో చేరి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దం విని వాక్కుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జ్ఞాత మనసుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధించి పగింద్రియము ద్వారా స్పర్శములను ఎరుగుచు పాణేంద్రియము ద్వారా హానాదానములు సల్పును చేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాత బుద్ధితో కలియగానే ప్రాణవాయువుతో సమాన వాయువుతో సంబంధం పడి చక్షురింద్రియము ద్వారా రూపముల నిరంగుచు పాదేంద్రియము ద్వారా గమనాగమనములు తెలుపుతూ ఉన్నాడు. ఈ జ్ఞాత చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధం పడి జిహ్వేంద్రియము ద్వారా రసముల నిరంగుచు గుహేంద్రియము ద్వారా ఆనందాదులను అనుభవిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాత అహంకారముతో కలియగానే ఉదాన వాయువుతో అపాన వాయువుతో సంబంధించి గ్రాణేంద్రియము ద్వారా గంధముల నిరంగుచు పాయురేంద్రియము ద్వారా పాయురేంద్రియం ద్వారా విసర్జన చేయును. కాబట్టి ఈ ప్రకారముగా ఈ జీవుడు ఈ శరీరము యొక్క దాంతో అనుబంధం కలిగి రోజువారీగా చేసే విధానాలలో మానవుడు సంపాదించుకునేటువంటి మరి ఆ స్థూల దేహము ద్వారా మనం ఏం సంపాదించుకోవాలి? పుణ్యం సంపాదించుకోవాలా, జ్ఞానం సంపాదించుకోవాలా, మరి పాపం సంపాదించుకోవాలనే విషయాలని ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. కనుక ఆర్జన అనేటువంటి విధానం ఈ స్థూల దేహం ద్వారానే జీవునికి సముపార్జన చేసే విధానములో ఉన్నటువంటి పరికరం స్థూల దేహం. ఈ స్థూల దేహము ద్వారా తాను ఆచరించే కర్మల ద్వారా మరి మానవునికి పాపము, పుణ్యము, జ్ఞానము అనబడేటువంటి ప్రధానంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మన స్థూల దేహముతో సంబంధం పడి మన జీవితంలో ఆర్జిస్తున్నటువంటి అంశములు ఏమిటనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన విధానం ఉంటుంది. రోగ శోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని
దేహినాం అని చెప్పి అన్నారు. రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు ఇవన్నీ కూడా ఈ శరీరము అనబడేటువంటి వృక్షానికి కాసేటువంటి ఫలములు. కారణం ఏంటంటే ఆత్మ అపరాధ వృక్షానం. ఆత్మ అపరాధము అంటే మోక్ష సాధనమై ఉన్నటువంటి మానవ శరీరం ధరించి, అలాంటి మానవ శరీరములో ఉన్నటువంటి యొక్క వ్యక్తి విచక్షణ జ్ఞానము లేకుండా, సత్యాసత్య జ్ఞానము లేకుండా, తాత్విక సంబంధ జ్ఞానము లేకుండా కేవలం విషయభోగాలలో మునిగి, మోహాదులలో మునిగి తాను ఆచరించే విధానములో అనేక కర్మలు జీవితంలో సంపాదించుకుంటూ ఉన్నాడు. సంపాదించుకునేటువంటి ఆ కర్మ సముదాయం అంతా కూడా సూక్ష్మదేహంలో అది స్టోర్ అయిపోతున్నది, సూక్ష్మదేహములో చేరుతున్నది. కనుక మనం జీవితంలో ఆదాయ వ్యయములు చూడాల్సింది ఎక్కడా? సూక్ష్మదేహంలోనే చూసుకోవాలి. మరి ఎక్కడ చూస్తున్నాం లోకంలో? బయట ప్రపంచంలో చూస్తున్నాం, స్థూల ప్రపంచంలో. ఏనాడైనా పంచాంగకర్తలకు ఈ పంచాంగం బోధించారు ఎప్పుడన్నా? లేదు కదా. బాహ్య ప్రపంచాన్ని గురించే బోధిస్తారు. ఇది ఎవరికి వాళ్ళకు సంబంధించింది. కాబట్టి ఈశ్వర అంగములై ఉన్నటువంటివి ఆ పంచాంగాలు, జీవుని అంగములై ఉన్నటువంటివి ఈ పంచాంగాలు. కనుక మానవుడు చేయాల్సింది ముఖ్యముగా ఈ పంచాంగ శ్రవణం జీవితంలో ఆచరించాల్సి ఉంటుంది. ప్రధానముగా చెప్పుకున్నటువంటి విషయంలో మానవ దేహం అనేటువంటిది జీవునికి ప్రాప్తించే విధానము చాలా అనంతకాలము అనంతరం మనం దీన్ని పొందటం జరిగింది, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళా ఈ పార్థివ దేహాన్ని మనం నిరుపయోగంగా గడిపేసేసి వదిలిపెట్టేసినట్లయితే మళ్ళీ అది రావాలని చెప్పానంటే మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాతే వస్తుంది. ఏనాడైనా మనం ఈ విషయాన్ని జీవితంలో సీరియస్గా ఆలోచన చేశామా? వచ్చిన దానిని నిరుపయోగం చేసుకుంటూ ఉన్నాము. ఇంకా పొద్దుపోలేదే అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా పొద్దుపోలేదే అంటే అర్థం ఏమిటి? ఇంకా ఆయువు మోడలేదని చెప్పి అర్థం. అందుచేత మనం ఒక ఆలోచన లేకుండా, వివేకం లేకుండా, దాని విలువలు గమనించకుండా తనకు ప్రాప్తించిన ఈశ్వరానుగ్రహముతో దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని శంకరవాణి. కాబట్టి లోన ఉన్న జీవునికి దుర్లభములు 3 ఉన్నాయట. మనుష్యత్వం, మానవ దేహం రావటం దుర్లభం. కనుక ఈ జీవుడు గతములో ఎన్ని దేహాలలో పడి 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 నానా కష్టాలు పడి ఎట్టకేలకు అదృష్టం కొద్దీ ఏ పుణ్య విశేషము చేతనో ఈశ్వరానుగ్రహము చేతనో ఏ మానవ దేహం లభ్యమయ్యిందో దానిని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము ఆ మానవ దేహం ఉన్నప్పుడే. ఏ పూట కాపూట మనం నిర్లక్ష్యముతో మన ఆయువంతా కూడా తరిగింప చేసుకునే మార్గంలో పోతున్నామే తప్ప వచ్చిన దాని విలువను గమనించి దానిని సద్వినియోగం చేసుకునేటువంటి మార్గములో నిన్న మనం చెప్పుకున్నాం కదా, భీష్మ ప్రతిజ్ఞ అని చెప్పేసి అని. భీషణ ప్రతిజ్ఞ అలాంటివి కలిగి ఉన్నటువంటి వారు జీవితాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు చక్కగా పరంపద సోపానాన్ని పొంది ధరించిన వాళ్ళు అయ్యారు. కాబట్టి ఈ జీవుని యొక్క విధానములో ఉన్నటువంటి పంచాంగములను బాగా చక్కగా అందరూ కూడా దాని విలువలను తెలుసుకొని దానిని
పారమార్థికములో వినియోగింపజేసే విధానముగా ఉండగలిగితే అది జీవితం వచ్చినందుకు సార్థకత అనే దాన్ని పొందే అవకాశం కలుగుతుంది. పుట్టినందుకు ఫలము భాగవతంలో వస్తుంది కదా, జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన అంత్యకాలమందు అరిచింత చేయుట, పుట్టినందుకు ఫలము భోవరేంద్ర అని భాగవతం. కాబట్టి ఆ పుట్టుక యొక్క పరమ ప్రయోజనాన్ని గమనించి శరీరాన్ని మరి తాత్విక విధానములో వాడుకున్నట్లయితే దానివల్ల మనం చక్కటి ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుంది. చాలా వరకు లోకంలో చాలామంది తనకు ప్రాప్తించినటువంటి ఈ యొక్క మానవ జన్మను విలువ తెలియకుండా నిరుపయోగముగా గడిపేసుకుని చివరికి ఆ దేహాన్ని మృత్యువుకు అప్పజెప్పేసి మనం వెళ్ళిపోతూ ఉన్నాము. కనుక ఆ శరీరము ద్వారా మనం సంపాదించుకునే అవకాశం ఉన్నటువంటిది మోక్షం, పుణ్యం. ఈ రెండు కూడా జీవితంలో ఆర్జించుకోవాల్సి ఉంటుంది. అందుచేత లోన ఉన్నటువంటి గుణాలు, ఆసురీ సంబంధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి జీవుణ్ణి పాప సంబంధమై ఉన్న మార్గంలో లాక్కుపోతూ ఉన్నాయి. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యం ఏవచ అజ్ఞానం అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం అని చెప్పి అన్నట్లుగా ఇలాంటి గుణాలకు లోనై మనం జీవితాన్ని మరి ఆ మార్గంలో పయనింపచేసి ఈ పాప రాశిని సంపాదించుకుని ఈ లోకం నుంచి మనం నిష్క్రమిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ లావాదేవీలు, ఆదాయ వ్యయములు అనేటువంటివి కేవలం భౌతికమై ఉన్నటువంటి యొక్క వాటి వరకే మనం పరిమితమైపోయామే తప్ప మన జీవన విధానంలో చేరి ఉన్నటువంటి ఆదాయ వ్యయములు అనేటువంటి విషయంలో ఎంతమంది దృష్టి సారించి దాని విషయంలో అవగాహనతో అడుగులు వేస్తూ ఉన్నారు. మనం గమనిస్తున్నామా? మనంగా చూస్తూ ఉన్నామా? అవగాహనతో ముందుకు పోతూ ఉన్నామా? అనాలోచనతో జీవితం గడిపేస్తూ ఉన్నామా? అందుచేత ఈ శరీరము అనబడేటువంటిది మనకి చెప్పే శాస్త్ర విధానంలో మరి అన్నం బ్రహ్మేతి విజానాత్, ఆ యొక్క అన్నమయ కోశమైనటువంటి దానిని బ్రహ్మముగా ఉపాసించు అని చెప్పి అన్నారు. అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నాత్ ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిషం విశంతీతి తద్బ్రహ్మ. దాన్ని కూడా బ్రహ్మముగా ఉపాసించమన్నారు, దాని గొప్పతనాన్ని గుర్తించమన్నారు, దాని ద్వారా పొందబడేటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోమన్నారు. మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే చక్కటి ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది అన్నమయ కోశం అనేటువంటి విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధానము. శరీరాన్ని ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతముగా చూసుకోవాలి, దాన్ని మంచి మార్గంలో పయనింపజేసుకోవాలి. మరి ధ్యాన మార్గంలో ముఖ్యంగా దానిని వినియోగించుకోవాలి. దేహాన్ని ఎట్లయితే నది అవతలకు పోవటానికి పడవ ఎట్లా సహకారమై ఉంటుందో ఈ మోక్ష సాధన విషయంలో ఈ దేహము కూడా నావ వంటిదే. స్థూల దేహం లేకుండా సాధన చేసే అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి స్థూల దేహం లేకుండా చేసే అవకాశం లేదు. దేవతలు కూడా మోక్షం పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే వాళ్ళు కూడా మానవ జన్మ కావాల్సి ఉంటుంది. మానవ జన్మ దేవతలు కూడా మోక్షాన్ని పొందేటువంటి బ్రహ్మైక్య భావన పొందేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే వారు కూడా పార్థివ దేహం, ఈ పృథ్వీ మండలములో పార్థివ దేహాన్ని వాళ్ళు కూడా పొంది గురువును ఆశ్రయించి సాధన చేసి మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది. కాబట్టి దేవతా సంబంధమై ఉన్నటువంటి దేహాలలో కేవలం భోగలాలసత్వం తప్ప మోక్ష విధానం మాత్రం లేదు. అది
కనుక దేవతలకు సహితం ప్రాప్తించనటువంటి బ్రాహ్మీ అనుభవం ఒక మానవ దేహము కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే లభ్యమయ్యేదిగా ఉన్నది. మనం దీనిని ప్రగాఢముగా తీసుకున్నామా? కేవలం శరీరాన్ని ఒక ఆట విధానముగా వినోదాత్మకముగా తీసుకుని గడిపేసుకుంటున్నామా అనేది ప్రధానంగా మనం గమనించాల్సి ఉంటుంది. అందుచేత ఈ యొక్క పార్థివ దేహము స్థూల దేహం విలువలు గమనించి దాన్ని ఆరోగ్యవంతముగా చూసుకొని దానిని మనకు సాధనా విధానములో వినియోగింపజేసుకునేటువంటి దానిని ఎక్కువ శాతం దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఈ స్థూల దేహము అనబడేటువంటి దాని నుండి మనకు ఆదాయ వ్యయములు పుణ్యము గాని పాపము గాని జ్ఞానము గాని కేవలం సూక్ష్మ దేహముతో ఉండి సంపాదించుకోవచ్చా? స్థూల దేహం లేకుండగా స్థూల దేహము లేకుండగా ఉన్నటువంటి ఏ సూక్ష్మ దేహాలైతే ఉన్నాయో ఆ సూక్ష్మ దేహం వరకు మాత్రమే ఉన్నటువంటి జీవుడి జీవితంలో పుణ్య పాపములను ఆర్జించుకునే అవకాశం ఉన్నదా? లేదు. అయ్యే పనే కాదు అది లేదే లేదు. కనుక జీవితంలో నువ్వు పుణ్యం సంపాదించుకోవాలన్నా జ్ఞానం సంపాదించుకోవాలన్నా సోహం భావ ధ్యానం చేసి మోక్షం సంపాదించుకోవాలన్నా అన్నింటికీ అవకాశమై ఉన్నటువంటిది స్థూల దేహము. కనుక స్థూల దేహము యొక్క విలువలను జీవితంలో గమనించగలిగితే దాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి మార్గంలో పయనించే అవకాశము కలిగి ఉంటాము. అది అందువల్ల మొదటి అంగం జీవుడిది మొదటి అంగం అమూల్యమై ఉన్న అంగం. ఎంతో కాలముగా ఈ జీవుడు నానా తెప్పలు పడి నానా దేహాలు పడి నానా దేహాలు ధరించి నానా దుఃఖాలు పడి ఎట్టకేలకు ఏ యొక్క ఈశ్వర అనుగ్రహము చేతనో ఈ దేహాన్ని అతడు ప్రాప్తింపజేసుకోవడం అనేటువంటి జరిగింది. కనుక దాని విధానములో చక్కగా మహాత్ముల యొక్క ఆశ్రయంలో ఉండి సాంఖ్య విచారాన్ని అధ్యయనం చేసి స్థూల దేహం యొక్క విలువ గమనించి దానిని మంచి ఆరోగ్యవంతముగా కాపాడుకుంటూ దాని ద్వారా సాధన అంశాన్ని కొనసాగించుకుంటూ మోక్షాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్థూల దేహము యొక్క విలువలను ముఖ్యంగా వ్యక్తి తెలుసుకోవాల్సి ఉంటుంది. దాన్ని భద్రతగా కాపాడుకోవలసి ఉంటుంది. దాని ద్వారా సాధన అంశాన్ని ఎక్కువ శాతంగా పెంపొందింపజేసుకోవాల్సి ఉంటుంది. నిత్య జీవితంలో సాధన కావాలి, ఇది మహాత్ములు చెప్పేటువంటి మాట. గచ్చన్ తిష్టన్ సదాకాలం వాయు స్వీకరణం పరం ఉత్తరగీత. ఆసీనోవా శయానోవా గచ్చన్ సదాకాలం వాయు స్వీకరణం పరం. కనుక ఆసీనోవా శయానోవా నువ్వు ఏ పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా సాధన అనేది జీవితంలో అన్వయం కావాలి అని చెప్పి అంటూ ఉన్నారు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరా. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఎందుకు ఈ మాటలు వాడేది? బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇది సమహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనాం అంతే. బహూనాం చష్టే భక్తి బహువచనం. బహూనాం జన్మనాం అనేక జన్మలు గడవగా అనేక దేహములు వచ్చిపోగా ఎట్టకేలకు ప్రాప్తించినటువంటిది ఈ మానవ దేహము అని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞానవంతుడు అవటానికి మోక్షాన్ని పొందటానికి ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం అన్నట్లుగా లక్ష్మణాదుల ద్వారా పొందబడ్డటువంటి సోహం భావ ధ్యానం అనేటువంటి యొక్క మార్గములో ఉన్నట్లయితే మనం ఆ నావ ద్వారా ఈ కలిని ఈ మాయను దాటి మనం బ్రహ్మంలోకి పోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి విధానముగా వినియోగింపజేసుకోవటానికి అవకాశం కలిగి ఉన్నటువంటిది
మొదటి వస్తువు ఈ స్థూల దేహం అనేటువంటి అంగము. అయ్యా, రెండవది హలో ప్రాణమయ కోశం స్వామి రెండవది. అన్నమయ కోశము, ప్రాణమయ కోశం. ప్రాణం బ్రహ్మేతి విజానాత్, ప్రాణాద్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే, ప్రాణేన జాతాని జీవంతి, ప్రాణం హి అభిసంవిశంతి తద్బ్రహ్మ. కాబట్టి ప్రాణమును కూడా బ్రహ్మముగా ఉపాసించమని చెప్పి అంటూ ఉన్నారు. ఎట్లయితే అన్నమయ కోశమును బ్రహ్మముగా ఉపాసించు అని చెప్పి అన్నారో, అన్నమయ కోశమును బ్రహ్మముగా ఎందుకు ఉపాసించాలి చెప్పండి? అన్నం చేతనే పెరుగుతూ ఉంది స్వామి. అన్నం చేతిలోనే బ్రహ్మ ప్రాప్తికి మొదటి సాధన అన్నమయ కోశము. అది లేకుండా జ్ఞాన మార్గములో, మోక్ష మార్గములో పయనించే అవకాశము లేదు. ఆ దేహము, మానవ దేహం ప్రాప్తించటానికి ఎంతకాలముగా ఈ జీవుడు పరితపించాడో తెలియని అంశము. ప్రాప్తించిన దేహాన్ని సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే పోయిన తర్వాత విలపించాల్సిన పరిస్థితి. ఎంత విలపించినా కూడా అది రావటానికి మరి ఎంత అనంతకాలం పడుతుందో జీవితంలో మనం చెప్పే అవకాశం కాదు. అదంతా ప్రకృతి యొక్క చేతిలో ఉన్నటువంటి అంశములు. కాబట్టి వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకునే మార్గముగా పయనించాల్సి ఉంటుంది. మనం దీని విషయాన్ని సీరియస్గా ఆలోచించుకోలేకపోవడం కారణముగా దాన్ని నిర్లక్ష్యం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అందువల్ల మనం జీవితంలో చేయాల్సినటువంటి యొక్క శ్రవణం ఏది? ఈశ్వర పంచాంగాల, జీవుని పంచాంగాల? జీవుని పంచాంగాల. మరి జీవితంలో మనం చేస్తుంది ఏది? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు, ఇదేనా? ఇదే మరి. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పిన మాట ఇదే. కాబట్టి శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే, ఇంద్రియ పాఠవం బాగా ఉన్నప్పుడే, వృద్ధాప్యం పని పడకముందే, మృత్యుదేవత పిలవకముందే ఎందుకు వచ్చామో, దేనికోసం వచ్చామో, ఏం చేసుకొని వచ్చామో, ఏం చేసుకుంటే జీవితం సార్థకత సిద్ధిస్తుందో, మనం ఈ జీవితంలో ఏవేవి సంపాదించుకున్న అవకాశాలు దీంట్లో ఉన్నాయో అనేటువంటి విషయాన్ని చక్కగా మరి అధ్యయనం చేసి దానిని ఆ కోణములో వినియోగింపజేసేటువంటి విధానముగా ఉండటం వివేక లక్షణము. కాబట్టి మొదటి అంగాన్ని మనం చక్కగా దానిని అధ్యయనం చేయాలి. ఈ మొదటి అంగం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని బోధించింది సాంఖ్యం, కపిల సాంఖ్యం. కపిలుడు దేవహూతి తన తల్లికి బోధించినటువంటి యొక్క అంశమే సాంఖ్య విచారణ. మూడవది మనోమయ కోశం. ఈ మనోమయ కోశం యొక్క అంశాన్ని బోధించినటువంటి విధానమే యోగ శాస్త్రం, పతంజలి యోగ శాస్త్రం. కనుక అన్నింటికంటే కూడా ప్రధానమై ఉన్నది ఏంటని చెప్పనంటే మానవ తనువు, మానవ దేహము. ఈ జీవునికి ఎన్ని దేహాలో రెడీగా ఉన్నాయి. కనుక అన్నింటినీ కూడా తప్పించుకుని మానవ దేహంలో మనం ప్రవేశించాము అని చెప్పనంటే అది ఈశ్వరానుగ్రహముతో సంప్రాప్తమై ఉన్నటువంటి విధానము. శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా నలభ్యతే. వివేక చూడమని. శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా నలభ్యతే. శతకోటి అంటే 100 కోట్లు. శతకోటి, శత అంటే 100. 100 కోట్ల జన్మల ఫలితముగా మనకి ఈ దేహం ప్రాప్తించిందని చెప్పని చెప్పేటువంటి మాట. కనుక దాని యందు మనకు నిర్లక్ష్య భావన ఉన్నది, దాని విలువలు గమనించకుండా ఉన్న విధానం ఉన్నది. దానిని మన సరైనటువంటి యొక్క మార్గంలో చేసుకోకపోవటం కారణముగా అది మన నుంచి దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది.
దూరమైపోయిన తర్వాత ఆనాడు ఆ జీవుడు విలపించి ఏమీ కూడా ఉపయోగము లేదు. కనుక ప్రతి ప్రాణి మానవ జన్మ ధరించిన అని అర్థం. ప్రతి ప్రాణి అంటే వేరే జన్మలకు కూడా అలాంటి పశ్చాత్తాపం, అలాంటి వేదన, అలాంటి బాధ ఉంటుందా? మానవ దేహములో ప్రవేశించి ఉన్నటువంటి యొక్క వాడు విచారించకపోయినట్లయితే ఆ తర్వాత కాలంలో పశ్చాత్తాపడేటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని లక్ష్మణార్యులు సాంఖ్య విచారము స్థూల దేహ పంచీకరణ అనేటువంటి దాంట్లో అద్భుతంగా చెప్పుకొచ్చారు స్వామిగారు. శుద్ధాత్ శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు. కనుక స్థూల దేహ పంచీకరణ అనేది స్వామిగారు చక్కగా చెప్పుకొచ్చారు. మొదటి బోధలో వస్తున్నది వేద రహస్యములలో స్వామివారు స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి పంచీకరణ చక్కగా అద్భుతముగా చెప్పుకొచ్చారు. కనుక ఈ స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి సాంఖ్య అంశాన్ని జీవితంలో ముందుగా బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందువల్లే పరమాత్మ భగవద్గీతను ఆరంభం చేస్తూ కూడా 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగం అనే పేరు పెట్టారు. సాంఖ్యయోగం అయిన తర్వాతనే 3వ అధ్యాయం కర్మయోగం, 4వ అధ్యాయం జ్ఞానయోగం, 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం, 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. తర్వాత ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. ముందుగా ప్రథమంగా కృష్ణుడు గీతలో అర్జునుడికి బోధించింది సాంఖ్య అంశము. కనుక స్థూల దేహ ఇలువలు గమనించాలి, దాని గొప్పతనాన్ని గుర్తించాలి. మనకేనాడైతే దాని ఇలువ గమనిస్తామో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎవరైతే ఈ వస్తువు యొక్క ఇలువను గమనించాడో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు లేదా? పసిబిడ్డకు మీరు 20 రూపాయల కాగితము 2000 రూపాయల కాగితం చేతికి ఇవ్వండి, వాడు చించేస్తాడు. 2000 రూపాయల కాగితం యొక్క ఇలువ బిడ్డకు తెలియదు. అట్లాగా మన ఈ పార్థివ దేహం యొక్క సంబంధమై ఉన్న ఇలువ తెలియకపోవటం చేత మనం కూడా ఆ విధముగా దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి మహాత్ముల ప్రబోధముల యొక్క అంశముగా ఎవరైతే దాని ఇలువ గమనిస్తారో అది ఉన్నప్పుడే వాళ్ళు తమ యొక్క ప్రయత్నం ముమ్మరం చేస్తారు, బాగా తీవ్ర ప్రయత్నం చేస్తారు. అనుక్షణం కూడా వాళ్ళు సాధన కోసంగా వినియోగించుకుంటారు, జ్ఞానం కోసంగా వినియోగించుకుంటారు. ఎందువల్ల ఇలువ గమనించారు కాబట్టి. అందుచేత శరీరాన్ని జీవితంలో చక్కగా దాన్ని ఆరోగ్యవంతముగా కాపాడుకోవాలి, సాత్విక ఆహారముతో కాపాడుకోవాలి. ఆ కాపాడుకుంటున్నటువంటి యొక్క దేహాన్ని మనం మన జీవన విధానములో వినియోగింపజేసుకోవాలి. ఆ వినియోగింపజేసుకోవటము అనే విధానము భౌతికముగా వినియోగింపజేసుకోవాలా, ఎక్కువ శాతం పారమార్థికంగా వినియోగింపజేసుకోవాలా? పారమార్థికంగా వినియోగం చేసుకోవాల్సింది. కానీ ఏ మార్గంలో పోతూ ఉన్నాం? పారమార్థిక మార్గంగా. ఇలువ తెలియకపోతే వినియోగింపజేసుకోవటం వెనకబడతాము. ఇలువ తెలుసుకున్నట్లయితే ఆ వినియోగింపజేసుకునే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి అందుచేత ప్రతి ఒక్కరూ కూడా స్వరాజ్య ఆశ్రమంలో చేరి ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గంలో చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మానవ జన్మ యొక్క ఇలువలను గమనించినట్లయితే అది ఉండగానే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ సమయాన్ని ధ్యానం కోసంగా వినియోగింపజేసే విధానం ఉంటుంది. ఎక్కువ సమయం జ్ఞానార్జన చేసుకోవడానికి వినియోగింపజేసే పని చేస్తాము. అది తెలియకపోయిందా అని చెప్పనంటే అది కేవలం విలాసవంతముగా వినోదార్థముగా వాడేసుకుని వదిలిపెట్టేస్తాము. అది పోయిన తర్వాత జీవుడు ఎంత లభించినప్పటికీ కూడా ఉపయోగము లేదు అన్నారు.
అందువల్ల మొదటి అంగము యొక్క ఇలువలను గమనించే విధానముగా మహాత్ములు బోధించేటువంటి తాత్విక అంశములు స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రెండవది ప్రాణం బ్రహ్మేతి విజానాత్ ప్రాణాత్ ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంతి అభిషం విశంతీతి తద్బ్రహ్మ. ప్రాణం బ్రహ్మేతి, ప్రాణం బ్రహ్మము అన్నారు. ప్రాణం యొక్క ఇలువ గమనించాలి. ప్రాణమును పరమార్థం బ్రహ్మము యొక్క మార్గములో వినియోగింపజేసుకోవాలి. కాబట్టి ప్రాణము అనేది భగవంతునితో ముడిపడి ఉన్నది, బ్రహ్మముతో ముడిపడి ఉన్నది. ఆ ప్రాణం బ్రహ్మమును చేర్చేదిగా ఉన్నది. ఆ ప్రాణం బ్రహ్మము నుండి ప్రయాణమై ఇహానికి వస్తూ ఉన్నది. కనుకనే ఆ ప్రాణములో చేరి ఉన్నటువంటి జపమంత్రం ఏమిటి? సోహం సోహం సోహం. ప్రాణము అనే దాంట్లో చేరి ఉన్న జపమంత్రం సోహం. నిరంతరముగా హంస మనకి బోధిస్తూ ఉన్నది. సహా ప్లస్ అహం. సహా అనగా విశ్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నీలో చేరి ఉన్నటువంటి ప్రత్యేగాత్మ. కాబట్టి ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు, ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు, ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు అని చెప్పేసి అనే విధానముగా నిరంతరముగా మనకు ఆ శ్వాస ఘోష పెడతా ఉన్నది. కనుక ఆ విధముగా ఉన్నటువంటి ఆ శ్వాస ఇలువలు గమనించి మనం ఆ శ్వాసను పారమార్థికముగా బ్రహ్మమును పొందే దాంట్లో వినియోగింపజేసుకోవాలి. లక్ష్మణార్యులు ఒక మాట అంటారు, లోకములో అందరూ కూడా ఈ ప్రాణమును, ఈ దేహమును కాపాడుకోవటానికి, ఈ దేహమును బ్రతికించుకోవటానికి మాత్రమే వాడుకుంటున్నారే గాని ఆ ప్రాణమును బ్రహ్మమును, ఆ ప్రాణము ద్వారా బ్రహ్మమును పొందటానికి మాత్రం వినియోగింపజేసుకోవట్లేదని చెప్పి అంటారు స్వామిగారు. ఉందా మాట? కేవలం ఈ శరీరాన్ని మాత్రమే రక్షించుకోవటానికి, శరీరాన్ని మాత్రం బతికించుకోవటానికి మాత్రమే పశువగు ఈ దేహానికి వినియోగింపజేసుకోవటానికి మాత్రమే ఈ యొక్క ప్రాణవాయువు వాడుకుంటూ ఉన్నారే గాని ఆ ప్రాణము ద్వారా పొందబడేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమును పొందటానికి ఈ ప్రాణమును ఎవరో కూడా వినియోగింపజేసుకోవటం లేదు అని చెప్పి అన్నారు. అందుచేత ఇది ప్రాణం రెండవ కోశం, ప్రాణమయ కోశం అన్నారు. ప్రాణమయ కోశము అన్నప్పుడు దశవిధ వాయువులు వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులుగా ఉన్నటువంటి లోన ప్రాణమయ కోశము. ఈ ప్రాణమయ కోశము యొక్క మూలము, ప్రాణమయ కోశము యొక్క ఇలువలు, ప్రాణమయ కోశం ద్వారా పొందేటువంటి ప్రయోజనములు అనేటువంటివి లోకములో ఎంతమంది అధ్యయనం చేసి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు? ఏనాడైనా నీ అంగమై ఉన్నటువంటి ప్రాణమయ కోశాంగమును ఎప్పుడైనా అధ్యయనం చేశారా? ఎవరికి వారు ఏదో ప్రాణం ఉన్నది బతికిపోయా అని చెప్పి అనుకుంటున్నారే తప్ప ఆ ప్రాణము ద్వారా పొందబడేటువంటి యొక్క ఇలువలు, ఆ ప్రాణం బ్రహ్మముతో ముడిపడి ఉన్నది, ఆ ప్రాణం బ్రహ్మము నుండి వస్తూ ఉన్నది, ఆ ప్రాణం నీ కోసముగా వస్తూ ఉన్నది. నువ్వు ఆశ్రయిస్తే అది బ్రహ్మమునందు చేర్చేసి తాను కూడా బ్రహ్మములో లీనమైపోతుంది, నిన్ను కూడా బ్రహ్మములో లయింపజేస్తుంది, తాను కూడా బ్రహ్మములో చేరిపోతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఎన్నో ఇలువలు కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు ప్రాణము. ఈ ప్రాణము యొక్క మూలశక్తి మహాకారణము అన్నాం. ఆ మహాకారణమే ఓంకార స్వరూపము అని చెప్పి అన్నాం. ఆ ఓంకారమునే మహాకారణ స్వరూపము అన్నాం. ఆ మహాకారణమే ఈశ్వర స్వరూపము అని చెప్పి అన్నాం.
కాబట్టి ఈశ్వరునితో అనుసంధానం కలిగి, ఈశ్వరునితో ముడిపడి, ఈశ్వరునితో సంబంధం కలిగి ఉన్నటువంటిది ఈ యొక్క హంస శ్వాస. కనుక ఎవరైతే ఈ శ్వాసను ఈశ్వరుడుగా భావించి ఉపాసిస్తారో ఆ విధముగా ఉపాసించేటువంటి వారు ఈశ్వరానుగ్రహాన్ని పొంది వాళ్ళు బ్రహ్మములో చేరిపోతూ ఉన్నారు. కనుక మనకెంతో సన్నిహితమై ఉన్నటువంటిది, దగ్గరగా ఉన్నటువంటి, ఎంతో గొప్ప ప్రయోజనాన్ని అందించేటువంటి ఈ ప్రాణ శక్తి గురించి ఏనాడైనా మానవుడు అధ్యయనం చేశాడా? ఈ అంగాన్ని బాగా అతను అవగాహన చేసుకున్నాడా? రెండో అంగం ఇది. ఏంటంటున్నారా? మొదటి అంగం అన్నమయ కోశం, ఎంతో గొప్ప విలువ గలది. గాంధీ వద్ద ఒక వ్యక్తి వచ్చాడట. అయ్యా గాంధీ గారు నమస్కారం అన్నాడు. ఏమి నాయనా అని చెప్పానంటే, నేను చాలా పేదవాడినండి, మీకెంతోమంది లక్షాధికారులు కోటీశ్వరులు ఉన్నారు, ఒక్క కోటీశ్వరునికి నాకు పరిచయం చేయండి. ఏమాత్రం సహకారం పడ్డప్పటికీ కూడా నా దరిద్రం ఆ పూటతో పోతుంది అని చెప్పని గాంధీ గారి దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నాడు. సరే, గాంధీ గారు కూడా ఒక వ్యక్తికి పరిచయం చేశాడు. నాయన ఈ సంగతి చూసుకోరా అని చెప్పేసి అని. కనుక ఆయన జీవితంలో ఏవైతే కోరుకున్నాడో అవన్నీ కూడా అంత ధనాన్ని ఇస్తా అని చెప్పి అన్నాడు. అయితే నాకు ఒక వ్యాపారం ఉన్నది, ఆ వ్యాపారానికి తగినటువంటి యొక్క వస్తువులు దగ్గర ఉన్నాయి, నీవు గనక వస్తువులు ఇచ్చినట్లయితే నేను నీకు నువ్వు కోరినటువంటి యొక్క లక్షలు ధనాన్ని నీకు ఇస్తాను అని చెప్పి అన్నాడు. అంత ఇలువ గల వస్తువుల దగ్గర ఏమున్నాయని చెప్పి అన్నాడు. ఉన్నాయ్యా, ఒక్కొక్క వస్తువు ఎంతో లక్షల ఇలువ చేసేటువంటివి ఉన్నాయి, నువ్వు నాకు ఆ వస్తువులు ఇచ్చేసినట్లయితే నేను నీకు లక్షలే ఇస్తా అని చెప్పి అన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా అన్నీ కూడా అంచనా వేశాడు. లోపల ఉన్నాయి భాగాలు, లివర్ ఎంత అవుతుంది చెప్పండి నాడు? కిడ్నీస్, కండ్లు, కిడ్నీ ఎంత అవుతుంది కొనాలంటే? లక్షలు. ఒక వ్యక్తి కిడ్నీ లోపిస్తే కొనుక్కోవాలంటే ఎంత పెట్టాలి? 6-7 లక్షలు పెట్టాలి. 6 లక్షల 5 లక్షల 5-6 లక్షలకు పైన. 5 లక్షలు వేసుకో. ఇప్పుడు ఏమైంది? 5 లక్షలు కిడ్నీ, ఒక 5 లక్షలు లివరు, ఒక 5 లక్షలు హార్ట్, ఒక 5 లక్షలు కండ్లు స్వామి, అన్నిటికన్నా కన్నులు 5 లక్షలు. ఇట్లా మొత్తం దేహములో ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం ఇచ్చేరా అబ్బాయి, నువ్వు ఈ 1 కోటి రూపాయలు నీకు బ్యాంకులో జమ చేస్తాను, హాయిగా జీవించని చెప్పి అన్నాడు వచ్చే వడ్డీతో. కనుక ఇంత ఇలువ కలిగి ఉన్నటువంటి విధానముగా భగవంతుడు మనకి ఈ యొక్క శరీరాన్ని ఇచ్చాడు. దాని ఇలువలు గమనించి సాంఖ్య విచారం ద్వారా దేహం యొక్క గొప్పతనం గుర్తించి దానిని చక్కటి మార్గంలో, జ్ఞాన మార్గంలో పయనింప చేసుకునే విధానముగా స్థూల దేహాంగమును బాగా జీవితంలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రెండవది ప్రాణము యొక్క శక్తి, ప్రాణ ఇలువ. లోకలు ఎంతమంది గమనించి ఉంటారు ప్రాణ ఇలువ? దాన్ని ఎంతమంది బ్రహ్మైక్య మార్గం కోసం వినియోగింపజేస్తూ ఉన్నారు? కేవలం ఈ ప్రాణమును శరీరము యొక్క రక్షణ కోసముగా, శరీరం బతకడానికి మాత్రం వినియోగింపజేసుకుంటూ ఉన్నామా? ఆ ప్రాణశక్తిని బ్రహ్మైక్య మార్గంలో పయనింపజేసి బ్రాహ్మీ అనుభవాన్ని పొందటానికి ఈ ప్రాణమును ఎంతమంది వినియోగింపజేసుకుంటూ ఉన్నారు? అందరూ ప్రాణ రక్షణకే వినియోగం చేసుకుంటా ఉన్నారు. సో అని చెప్పారు ఒక పుస్తకంలో. లోకములో అందరూ కూడా ఈ దేహమగు పశువును కాపాడుకోవటానికి ప్రాణశక్తిని వినియోగింపజేసుకుంటున్నారే కానీ ఈ ప్రాణమును బ్రహ్మైక సిద్ధిని పొందింపజేసే విధానములో ఎవరూ కూడా వినియోగింపజేసుకోవటం లేదు అని చెప్పి స్వామి చెప్పారు ఒక పుస్తకంలో. అందువల్ల ప్రాణమయ కోశం, ఈ ప్రాణమయం మన దేహంలో ప్రాణములు చేసే పని చాలా గొప్ప పని. వ్యాన ఉదాన సమాన ప్రాణాపాన వాయువులుగా ఆయా భాగాలలో ఉండి శరీరాన్ని అన్ని వేళలా కాపాడే విధానముగా ప్రాణమున్నది. మౌలికముగా ఉన్న విధానం ఏంటని చెప్పారంటే, ప్రాణము యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితే నీ యొక్క లక్ష్యం సిద్ధిస్తుంది, బ్రాహ్మీ అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రాణము యొక్క స్వరూప విధానాలను చక్కగా జీవితంలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాణ శక్తి విధానం మనకి చూసినట్లయితే
ప్రశ్నోపనిషత్తులో చాలా గొప్ప అర్థాలు ఉంటాయి దాంట్లో. పిప్పలాద మహర్షి తన శిష్యులకు ఈ ప్రాణము యొక్క విధానాన్ని గురించి చాలా గొప్పగా చెప్పిన అంశాలు ప్రశ్నోపనిషత్తులో ఉంటాయి. మనకు తాత్విక సంబంధముగా ఉన్న విషయాల్లో కూడా గమస్తం గమనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస పరమాత్మ రూప అన్నారు. నమామి హంస, ఓ హంస నీకు నమస్కారము అంటున్నాడు ఆ మహర్షి. మనం ఏనాడైనా జీవితంలో ఈ హంసకు శ్వాసకు నమస్కారం పెట్టామా? ఇప్పుడు ఆలయాలకు పోతాం, అమ్మవారికి నమస్కారం పెడతాం, రామునికి నమస్కారం, శివునికి నమస్కారం, అయ్యప్ప స్వామికి నమస్కారం. ఇట్లా జీవితంలో ఆయా దేవతలను ఉద్దేశించి ఆరాధన చేస్తాం, నమస్కారం చేస్తాం, అన్నీ చేస్తాం కదా. ఏనాడైనా మనం మన యొక్క శ్వాసకు నమస్కారం పెట్టామా? నమామి హంస పరమాత్మ రూప. ఎంతమంది గమనించారు? ఎంతమంది ఈ అంగాన్ని జీవితంలో అధ్యయనం చేశారా? పంచాంగములు అని చెప్పనంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అనేటువంటి అంశాలకు పోతున్నామే తప్ప వాటి శుభాశుభములు ఏమిటి, వాటి వల్ల కలిగే ప్రయోజనములు ఏమిటి, వాటిలో ఉన్నటువంటి యొక్క అంశములు ఏమిటి అనే విధానముగా ఈశ్వర అంగములై ఉన్నటువంటి యొక్క వాటి వైపుకు మనం పోతున్నామే తప్ప జీవోద్ధరణ కలగజేసేటువంటి, జీవిత పరమార్థాన్ని పొందింపజేసేటువంటి, జీవితాన్ని తరింపజేసేటువంటి దానముగా ఉన్నటువంటి జీవుని యందు చేరి ఉన్నటువంటి పంచాంగాలను గురించి ఎప్పుడైనా మనం అధ్యయనం చేసి వాటి ఇలువలను గమనించి వాటి ద్వారా పరమ ప్రయోజనం పొందేటువంటి విధానములో మనం ఏనాడైనా అడుగులు వేస్తూ ఉన్నామా? కాబట్టి ప్రాణ శక్తి యొక్క విధానములో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎవరు గుర్తించారు? ఎవరు గుర్తిస్తూ ఉన్నారు? నమామి హంస పరమాత్మ రూప. అది పరమాత్మ యొక్క రూపం, సర్వేశ్వరుని యొక్క ఆకారం హంస. హంస యొక్క ఆశ్రయంలో ఉంటే ఈశ్వరారాధన చేసినట్లు అవుతుంది. అలాంటి వారికి సంపూర్ణ ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే హంస యొక్క విధానములో ఉండి హంసను పారమార్థికముగా వినియోగింపజేస్తారో, నివృత్తి మార్గంలో పయనింపజేస్తారో, బ్రహ్మైక సిద్ధి కోసముగా ప్రయత్నం చేస్తారో, ఆ విధముగా ఉన్నటువంటి సాధనా విధానము ద్వారా మరి సంపూర్ణమై ఉన్నటువంటి ఆరోగ్యాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. జీవితంలో ప్రశాంతముగా జీవించేటువంటి జీవన విధానం ఏర్పడుతుంది. రెండు వస్తాయి మానవునికి. ఇంకా దాని ద్వారా మహాత్ములైనటువంటి వారు మరి కొన్ని సిద్ధులు సంపాదించుకుంటూ ఉన్నారు. అనిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వం, వశత్వం అలాంటి అష్టసిద్ధులు దాంట్లో ఇమిడి ఉన్నటువంటి విధానం హంసలో. కనుక హంస గురించి మనకు బ్రహ్మేంద్ర స్వాముల వారు, వేమన యోగి, ఉత్తర గీత, భగవద్గీత అన్నీ బోధిస్తూ ఉన్నాయి. ముఖనాసికయోర్మధ్యే వాయు సంచరతే సదా ఆకాశ పిబతి ప్రాణం సజీవ కేన జీవతి. ముఖనాసికయోర్మధ్యే వాయు సంచరతే సదా. వాయు, ఈ వాయువు ముఖనాసిక, ముఖం అంటే నోరు, నాసిక అంటే ముక్కు, ఈ రెండింటి ద్వారా నిరంతరముగా సంచారం జరుగుతూ ఉన్నది. మనం పగలంతా కూడా ఎక్కువగా వాక్కు ద్వారా ప్రాణవాయువుని వినియోగింపజేస్తూ ఉంటాం. కనుక ఈ ప్రాణవాయువు వాక్కు ద్వారా బయటికి పోతా ఉన్నది, నాసికం ద్వారా బయటికి పోతా ఉన్నది. ఈ విధముగా పోవటం కారణముగా మనం ఆయువుని కోల్పోతూ ఉన్నాం, మృత్యు గుహలో ప్రవేశిస్తూ ఉన్నాం. అలాంటి ఆ వాయువుని ధ్యానములో ఉన్నటువంటి యోగులు ఆకాశ పిబతి ప్రాణం విన్నారా? ఉత్తరగీత. ఆకాశ పిబతి ప్రాణం ఏమిటి అర్థం? ఆకాశము ప్రాణమును త్రాగుతూ ఉన్నది. ఆకాశములో లీనం కావడం. అది ఆకాశ పిబతి ప్రాణం. ఆకాశము ప్రాణవాయువుని తాగివేస్తూ ఉన్నది అని అన్నాడు.
కానీ వ్యవహారంలో ఉన్నప్పుడు ఆ ప్రాణవాయు మనల్ని తాగుతూ ఉన్నది. పారమార్థికములో ఉన్నప్పుడు ఆ ప్రాణవాయువుని ఆకాశం అంటే చిదాకాశం, సుషుమ్నాకాశం, బ్రహ్మరంధ్రం, మోక్షాకాశం, బ్రహ్మయోని బ్రహ్మయోని. కాబట్టి ఆ చిదాకాశం ఆ ప్రాణవాయువును తాగివేస్తుందని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రాణవాయువుని చిదాకాశం సుషుమ్నాకాశం తాగివేసిందో సహజీవ కేన జీవతి, సహజీవ ఆ జీవుడు కేన జీవతి, ఎందుకు ఇంకెట్లాగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. నిన్న మనం చెప్పుకున్న అంశమే ఇది, స్వచ్ఛంద మరణం అనుకున్నాం కదా. అవును. శంతన మహారాజు భీష్మునికి ప్రసాదించినటువంటి స్వచ్ఛంద మరణం అని చెప్పనంటే ఈ లోన ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు తన యొక్క ఉనికిని కోల్పోయే విధానం, తన జీవత్వమును పూర్తిగా తొలగింపజేసుకునే విధానం, తన జీవత్వమును పూర్తిగా తొలగింపజేసుకుని బ్రహ్మమైపోయే విధానము. కనుక తనను తాను సమూలముగా నశింపజేసుకునే విధానం. కనుక జీవుడై ఉన్నటువంటి తనను లోకంలో ఎవరూ కూడా సంహరించే అవకాశం లేదు. తనను తానే సోహంభావ ధ్యానములో ఉండి ఆకాశ పిబతి ప్రాణం ఎప్పుడైతే చిదాకాశం తాగివేస్తుందో. కాబట్టి భూతాకాశం తాగుతుందా, చిదాకాశం తాగుతుందా? భూతాకాశం తాగుతుంది, ఆయుష్ పోతుంది. ఉన్నాయి కాస్త. ఆకాశం తాగితే ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి భూతాకాశం తాగివేసిందా అంటే జీవుడు ఈ దేహం వదిలి బయటికి పోవాల్సి ఉంటుంది. అందుచేత మనకి మంచి విషయాలు ప్రాణవాయువు గురించి, మరి ఉత్తర గీతలో చాలా ఉన్నాయి ఇలాంటి అంశాలు ప్రాణవాయువు గురించి. అట్లా బ్రహ్మేంద్ర స్వాముల వారు చాలా గొప్ప భావాలు తెలియజేశారు. ఆడిడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము. ఆడిడి హంసను జోడెడబాయక. కాబట్టి ఈ ప్రకారము ప్రాణము యొక్క సంబంధమై ఉన్నటువంటి గొప్ప గొప్ప విధానము, ప్రాణము ద్వారా కలిగేటువంటి ప్రయోజనము, ఆ ప్రాణము అనేటువంటి సాక్షాత్ సర్వేశ్వరుడుగా తుర్యములో ప్రవేశింపజేసే విధానముగా, ఇట్లాగా ఆ ప్రాణము యొక్క శక్తిని జీవితంలో అధ్యయనం చేసి ఉన్నట్లయితే మనం ఆ ప్రాణమును కాపాడుకున్నటువంటి వాళ్ళమవుతాము. సహస్రాయురు భవేన్నరహ ఉత్తరగీత. 1000 ఏండ్ల కాలం కూడా జీవించగలిగేటువంటి విధానం ఆ ప్రాణవాయువు ద్వారా ఏర్పడుతుందని చెప్పేసి అని. కాబట్టి అందుచేత మహాత్ములు చెప్పేటువంటి హంస యొక్క గొప్పతనాన్ని చక్కగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వింటున్నారా? అందువల్ల మన స్వామివారి యొక్క రచనలలో ప్రధానముగా వచ్చేటువంటి యొక్క బోధంతా కూడా ఈ ప్రాణవాయువు మీదే. లక్ష్మణార్యులు తాను బోధించేటువంటి బోధనా విధానం ఏ పుస్తకం తీసుకున్నప్పటికీ కూడా అన్ని పుస్తకాలలో నీకు ఎక్కువ శాతం ఏం కనబడుతుంది? శ్వాస, హంస, సోహం. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధిని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవి యదా సుఖం. బ్రాహ్మణేభ్య బ్రహ్మవేత్తల యొక్క అభి అనుజ్ఞ, బ్రహ్మవేత్తల ఆజ్ఞను పొంది యదా సుఖం ఏ బ్రహ్మములో లీనమైతే శాశ్వత ఆనందాన్ని పొందే విధానం ఏర్పడుతుందో అలాంటి ఆ బ్రహ్మములోకి చేరిపోతుంది ఆ హంస అని చెప్పి అన్నారు శ్వాస. కాబట్టి ఈ శ్వాసని మనకు ధ్వజస్తంభముగా పోలిశారు. ధ్వజస్తంభం అంటే రెండవ పుట్టుక, ధ్వజ అంటే రెండవ పుట్టుక. ధ్వజస్తంభాన్ని కింద భాగములో కాలభైరవుడు ఉంటాడు. ధ్వజస్తంభాన్ని పై భాగములో ఆకాశ దీపం ఉంటుంది. బలిపీఠం ఉంటుంది. ఏమ్మా? బలిపీఠం ఉంటుంది. బలిపీఠం కింద ఉంటుంది, పైన ఆకాశ దీపం. పైన ఆకాశ దీపం ఉంటుంది. ఎవరైతే కాల ఇలువ తెలియకుండగా ఆ కాలాన్ని
దుర్వినియోగం చేసుకుంటారో అట్టివారు కింద ఉన్న బలిపీఠానికి బలైపోతారు. ఎవరు కాల ఇలువ తెలుసుకొని ఆ కాలమును అనుసరించి ఆ శ్వాసనాశ్రయించి ధ్యాన మార్గములో పయనించేటువంటి వారు, వాళ్లకు ఆ శ్వాస ద్విజ రెండో పుట్టుకగా అవుతుంది. రెండవ పుట్టుక అంటే సోహం. మొదటి పుట్టుక హంస. హంసగా ఉండి ఆయువుని క్షయింపజేస్తుంది. రెండవ పుట్టుక సోహముగా ఉండి బ్రహ్మమును పొందింపజేస్తుంది. అందుచేత ఆ శ్వాసలో ఉన్నటువంటి, హంసలో ఉన్నటువంటి, ప్రాణములో ఉన్నటువంటి గొప్పతనాల గురించి మనం చక్కగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది రెండవ అవయవముగా ఉన్నటువంటి పంచాంగములలో, పంచాంగ శ్రవణములలో రెండవ అంగముగా ఉన్నటువంటి శ్వాస యొక్క విషయమై వేమన యోగి, బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉత్తరగీత, భగవద్గీత అనేక శాస్త్రములు బోధించేటువంటి యొక్క అంశములు ఏవైతే ఉన్నాయో మనం వాటిని చక్కగా అధ్యయనం చేసినట్లయితే మనకు ఈ జీవుని యందు ఉన్నటువంటి రెండవ అంగమగు ప్రాణము యొక్క ఇలువలు మనం గమనించి దాని ద్వారా మనం పరమ ప్రయోజనం పొందే విధానముగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా మనం జీవితంలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందా, ఉండదా? చేస్తూ ఉన్నామా? చేస్తున్నాం స్వామి. స్వరాజ్య సంఘం వాళ్ళు ప్రధానముగా చేస్తున్నాము అనే మాట అనగలిగే అవకాశం బాగా ఉన్నది. లోకంలోకి పోయినట్లయితే ఎంతమంది చేసేవాళ్ళుగా ఉన్నారు ఈ యొక్క అంగాన్ని గురించి అధ్యయనం, శ్రవణం. పంచాంగ శ్రవణములో రెండవ అంగమగు ప్రాణము యొక్క విలువల గురించి శ్రవణం చేసే వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. అది కాబట్టి మనం లోకములో మానవ జన్మ ఇలువలతో కూడి ఉన్నటువంటి మానవ జన్మ ధరించి కూడా అతడు ఎంత జీవితంలో నష్టపోతూ ఉన్నాడో కూడా మనం గమనించవచ్చు. మనం చేయాల్సిన శ్రవణం ఈ అంగం గురించి. స్థూలదేహ అంగము గురించేమో స్థూలదేహ పంచకరణ స్వామి చెప్పుకొచ్చారు, అది చెయ్యాలి. రెండవది ప్రాణము గురించి ఎంతో గొప్పగా ఇలువలతో కూడిన అంశాలు మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. అనువున కమల విహారమే నెలవై అనగి ఉన్నదిదెనొక హంస, మనియడి జీవుల మానస సరసునవనగి ఉన్నదిదెనొక హంస అని అన్నమాచార్యుల వారు చక్కగా గానం చేశారు. ఈ హంస యొక్క విధానము గురించి సీతారామాంజనేయ సంవాదంలో సీతమ్మ వారు హృదయ కమల విచారణ అనేటువంటి విధానములో హంస యొక్క సంచారం గురించి అద్భుతముగా అమ్మగారు చెప్పుకొచ్చారు. అది స్వామివారు కూడా హృదయ కమల విచారణ గురించి కూడా చెప్పారా లేదా? జీవమణి అమ్మా, జీవమణిలో చెప్పారు. జీవమణిలో నీకు షట్చక్ర విచారం వస్తుంది. అందులో కూడా హంస విహారం కూడా వస్తుంది. అదేనమ్మా, షట్చక్ర విచారంలో మూలాధారమునందు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారముల యందు ఈ హంస యొక్క సంచార విధానమంతా కూడా షట్చక్ర విచారాల్లో వస్తుంది. రెండవది ఏంటంటే హృదయ కమల విచారములో పూర్వదలే పుణ్యమతి ఆగ్నేయే నిద్రాలస్యాహ దక్షిణే క్రౌర్యే అనే విధానముగా హృదయ కమల విచారం మీద సీతమ్మ బోధించేటువంటి యొక్క అంశాన్ని స్వామివారు హృదయ కమల విచార విధానములో హంస యొక్క విధానం గురించి అద్భుతముగా స్వామి చెప్పుకొచ్చారు. కర్ణికే స్వప్నే లింగ త్యాగే తురియం. కర్ణికే స్వప్నే, కర్ణికల యందు ఉన్నప్పుడు హంస స్వప్నము అన్నారు. లింగ త్యాగే పద్మత్యాగే తురియం, లింగములో ఉంటే సుషుప్తి అని చెప్పిన అన్నారు. పద్మత్యాగే తురియం, పద్మత్యాగము చేస్తే తురియములో పోయే విధానముగా చెప్పుకొచ్చారు. కాబట్టి హంస యొక్క శ్వాస యొక్క రెండవ అంగమగు, జీవుని యొక్క రెండవ అంగమగు హంస గురించి అద్భుతముగా ఉన్నటువంటి బోధలు ఉపనిషత్తులలో ఉన్నాయి, భగవద్గీతలో ఉన్నది, ఉత్తరగీతలో ఉన్నది, బ్రహ్మంగారి సాహిత్యంలో ఉన్నది, వేమన సాహిత్యంలో ఉన్నది, రమణ భగవానుల వారి ఉపదేశ సారంలో ఉన్నది, ప్రధానముగా లక్ష్మణారుల యొక్క గ్రంథాలలో అన్ని చోట్ల ఉంది ఈ చారణ.
కాబట్టి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించుకుని దీని మీద మనం బాగా అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి. దీనివల్ల జీవోద్ధరణ కలిగే అవకాశం ఏర్పడుతుంది. కనుక రెండవ అంగం మరి జీవుని యొక్క అంగం. మూడవ అంగం మనోమయ కోశము. అది మనో బ్రహ్మే ద్విజానాత్ మనసా ఏవ ఖలు యమాని భూతాని జాయంతే మనసా ఏవ జాతాని జీవంతి మనః ప్రయంతభ్యసించంతీతి తద్బ్రహ్మ అన్నారు. మనో బ్రహ్మే త్వజానాత్. కాబట్టి మనసు అనేటువంటి దాని మీద కూడా మనకి ఎంతో సాహిత్యం ఉన్నది. ఏమి నీ కేవలం జ్యోతిష్ శాస్త్రంలో మాత్రం ఉన్నటువంటి యొక్క అంశములు దాంట్లో మాత్రమే ఉంటాయి. ఆధ్యాత్మికమై ఉన్నటువంటి యొక్క విధానములో ఎంతో మంది మహాత్ములు, వేదవ్యాసుడు, వశిష్ఠ భగవానుల వారు, రమణ మహర్షి, లక్ష్మణార్యులు, బ్రహ్మేంద్ర స్వాముల వారు, వివేకానంద, రామతీర్థ, తోతాపురి పరమహంస ఎంతో మంది దీని మీద మనకి చక్కటి అంశాలు బోధించుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి జీవితంలో మనోమయ కోశము కూడా బాగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనసు అనేటువంటి యొక్క వస్తువు వ్యవహారానికి హేతువై ఉన్నది. మనసు అనేటువంటి యొక్క వస్తువుతో వ్యవహారం చేయాల్సి ఉంటుంది. మన జీవితంలో ఏ యొక్క శాంతిని, సుఖాన్ని కోరుకుంటూ ఉన్నామో ఇవన్నీ కూడా మనసు అనేటువంటి యొక్క వస్తువుతో ముడిపడి ఉన్నాయి. మనసు అనేటువంటి యొక్క వస్తువు బాగా ఉంటే మన జీవితం బాగా ఉండే అవకాశం ఉన్నది. మనసు అనేటువంటి యొక్క వస్తువు బాగా లేకపోయిందో మన జీవితం బాగా ఉండే అవకాశం లేదు. మనంబె స్థూల సూక్ష్మముల్ ప్రమాత్రమానమేయముల్ మనంబె కామరాగరోష మత్సరాది వృత్తులున్ మనంబె సర్వధర్మముల్ మనంబె బంధమోక్షముల్ మనంబె సర్వదృశ్యమున్ క్రమంబుచే నిరింగినన్. రాముడు ఆంజనేయ స్వామికి బోధించిన అంశం అద్భుతంగా వస్తుంది మీకు మనస్సు మీద. కాబట్టి మనస్సు అనేటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహం. ఈ సూక్ష్మదేహం సూక్ష్మదేహ పంచీకరణ అని స్వామిగారు బోధించారు. మనం ఒకసారి పెట్టుకోవాలి సబ్జెక్టు కూడా. స్థూల దేహ పంచీకరణ అనే అంశాన్ని బాగా అధ్యయనం చేయాలి. రెండవది సూక్ష్మదేహ పంచీకరణ అనేది కూడా మనం బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దాంట్లో మనం చాలా అంశాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత మూడవ అంగమగు ఏమి మనోమయ కోశం, మనోమయ కోశాంగాన్ని బాగా మనం జీవితంలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే మనసు అనేటువంటి యొక్క వస్తువుతోనే మన జీవన విధానం మొత్తం కూడా ముడిపడి ఉన్నది. మనస్సు లేకపోతే వ్యవహారం ఉంటుందా? కాబట్టి మనసు లేకుండా వ్యవహారం లేదు. అయితే ఆ వ్యవహారం మనకు నచ్చిన విధానంగా ఉండాలంటే దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. మనస్సుని మన అధ్యయనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మార్చుకోవాల్సి. కాబట్టి మనస్సు యొక్క గమనం, మనస్సు యొక్క పోకడ, మనస్సు ఏటేటితో సంబంధాలు కలిగి ఉన్నది, మనసు ఏ గుణాలతో చేరి వ్యవహరిస్తూ ఉన్నది. ఆశ్రయ గుణాలు ఉన్నాయి, దైవీ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది దైవీ గుణాలతో ఎక్కువగా సంబంధం పడిపోతూ ఉన్నదా, ఆశ్రయ సంపత్తితో సంబంధం కలిగి పోతా ఉన్నదా ఆశ్రయ సంబంధంతో కలిగిపోతుంది అనేటువంటి విధానము ఎవరికి వారుగా జీవితంలో గమనిక కలిగి మనస్సు యొక్క విధానాన్ని మనం దాన్ని చక్కగా గమనిస్తూ దాన్ని ఏ మార్గంలో పయనింపజేసినట్లయితే మన జీవితం చక్కగా సుఖమయ జీవితము, పరమశాంతిని పొందే విధానం ఏర్పడుతుందో ఆ విషయంలో మనకు మహాత్ములందరూ కూడా ఈ మనోమయ కోశం మీద ఎంతో అద్భుతముగా వాళ్ళు చెప్పుకొచ్చారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తః ముక్త్యైః నిర్విషయం స్మృతం అమృత బిందోపనిషత్తు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః. మనస్సే బంధానికి కారణం, మనస్సే మోక్షానికి కారణం అన్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మాజితః. కాబట్టి మనస్సు యొక్క అంశం మనకి భగవద్గీతలో ఎంత అద్భుతంగా చెప్పుకొచ్చారు.
సీతారామాంజనేయంలో కూడా ఎంత అద్భుతంగా చెప్పుకొచ్చారు. వేదాంత పంచదశలో కూడా అద్భుతంగా చెప్పుకొచ్చారు. అమృత బిందుపనిషత్తులో అద్భుతంగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ప్రకారముగా జీవుని యొక్క విధానములో, జీవుని యొక్క జీవన విధానములో ప్రధానముగా చేరి ఉన్నటువంటి యొక్క వస్తువు మనస్సు అన్నమాట. పారమార్థికమగు బ్రహ్మమును పొందటానికి ప్రధానముగా చేరి ఉన్నటువంటి యొక్క వస్తువు హంస. పారమార్థికమై ఉన్నటువంటి యొక్క వస్తువుని బ్రహ్మమును పొందటానికి సదుపాయం కలిగి మెట్టుగా పరంపద సోపాన పదముగా ఉన్నటువంటి యొక్క వస్తువు హంస అయితే, మన జీవన విధానాన్ని సరైనటువంటి కోణములు నడిపింపజేసుకోవటానికి హేతువుగా ఉన్నటువంటి యొక్క వస్తువు హంస, మనస్సు. కాబట్టి ఈ మనస్సుని అధ్యయనం చేయకపోవడం చేత ఈ మనస్సు యొక్క గారడీలో, ఈ మనస్సు యొక్క మాయలో పడి ఈ లోకంలో ఎంతో మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎంతమంది జీవితంలో మనసు యొక్క విధానం గురించి అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ మనసుకు బానిసలే ఉన్నారు. అందరూ మనసుకు బానిసలయ్యారు. మనసు యొక్క పోకడలకు లోనయ్యారు. మనసు ఏ వైపుకు లాకపోతే ఆ వైపుకు పోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు. మనసు ఏం చెబితే ఆ పనులు చేసే వాళ్ళుగా ఉన్నారు. దానివల్ల అనేక కష్టములు, దుఃఖములు, బాధలు, సమస్యలు, దురలవాట్లు ఎన్నింటికో లోనై జీవితాన్ని సర్వనాశనం చేసుకునే విధానం ఉన్నది. కాబట్టి జీవితంలో మానవుడు ఈ యొక్క మనస్సును గురించి, సూక్ష్మదేహాన్ని గురించి చక్కగా పంచాంగ శ్రవణంలో 3వ అంగం జీవుని యొక్క అంగం గురించి ఎవరైనా ఏ పూటైనా పండగ చేసుకున్నారా, శ్రవణం చేసుకున్నారా? ఏనాడు చేశారు? మనం చేయాల్సింది శ్రవణం. ఏ పంచాంగాలు? పంచకోశముల యొక్క విచారణ. నీ అంగములు చేసుకో. ఈశ్వరాంగములు నిరంతరంగా ఉండేటువంటివి. అమావాస్య పోతే పాడ్యం వస్తుంది, పాడ్యం పోతే విధియ వస్తుంది, తదియ వస్తుంది, చతుర్థి వస్తుంది, పంచమి వస్తుంది, షష్ఠి వస్తుంది, సప్తమి వస్తుంది. ఈ కంటిన్యూషన్ వస్తూ ఉంటాయి. కాబట్టి మానవుని యొక్క జీవన విధానములో శుభములు నీ నుండే, నీ ద్వారా ఏర్పడేటువంటి విధానములు, నీ సూక్ష్మ దేహములో ఉన్న కర్మ, నీ దేహములో చేరి ఉన్న ప్రారబ్ధ కర్మ ప్రారబ్ధానుగుణ్యముగా ప్రాప్తించేటువంటివిగా ఉన్నాయి. కనుక నీ కర్మ విధానం సగదిద్దుకోలేక, నీ జీవన విధానం సగదిద్దుకోలేక మనము కేవలం ఈశ్వర అంగముల మీద పోయి కూర్చున్నాం. సకదిద్దుకోవాల్సిన జీవ అంగముల, ఈశ్వర అంగముల? అవి బాగే ఉంది స్వామి, మనం మార్చుకోవాలి. ఏమ్మా? అవి బాగానే ఉంది ఈశ్వరాంగములు, మనము మన అంగాలు సరి చేసుకొని మనం ముందుకు పోవాలి. అందుచేత జీవితంలో శుభ అశుభములు అనబడేటువంటివన్నీ కూడా నీ అంగముల పట్ల నీకు సరైనటువంటి యొక్క అవగాహన లేకపోవటం కారణముగా దానివల్ల మనం ప్రమాదంలో పడేటువంటి వాళ్ళముగా ఉన్నాము. అందుచేత 2వ అంగము మనోమయ కోశము, మనస్సు గురించి ప్రతి ఒక్కరూ కూడా సరైనటువంటి విధానముగా అర్థం చేసుకుని ఆ మనస్సును ఏ విధంగా పయనింప చేయాలి, ఎట్లా పయనింప చేయాలి, ఏ విధంగా తన వశములో పెట్టుకోవాలి, తను ఏ గుణాల వైపుకు పోతూ ఉన్నది, ఏ గుణాలతో సంబంధం పడితే అది జీవితం సుఖమయంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది, అది ఎలాంటి విషయాలు కోరుకుంటూ ఉన్నది, ఏ మార్గాలలో పోతూ ఉన్నది, ఏ స్నేహాలు చేస్తూ ఉన్నది అనేటువంటి విధానములో మనస్సు గురించినటువంటి యొక్క సమాచారముగా ప్రతి ఒక్కరూ కూడా అధ్యయనం చేయగలిగితే ఆ మనసుని మరి చక్కగా అతను తన మంచి మార్గంలో పయనింపజేస్తున్న అవకాశం ఏర్పడుతుంది. జాలింపుము సంసారము గీలింపుము హృదయమందు కేశవ భక్తిన్. భాగవతంలో ప్రహ్లాదుడు ఎంత అద్భుతంగా చెప్పుకొస్తాడో మనసు గురించి. అందువల్ల 3వ అవయవమగు అంగమగు జీవుని యొక్క అంగమగు, ఇది జీవుని అంగమా ఈశ్వరుని అంగమా? జీవుని అంగం. ఏమ్మా రత్నమ్మ? ఈశ్వరుని అంగం.
జీవుడు ఇచ్చింది ఈశ్వరుడు, కానీ వాడుకునేది జీవుడు. కాబట్టి వాడుకునేటువంటి జీవుడు ఆ అంగములను ఏ విధంగా చక్కగా వినియోగించుకోవాలి, వాటి యొక్క పూర్వపరాలేమిటి, వాటి స్వరూప స్వభావాలేమిటి అనేటువంటి విషయములో శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం అంటే ఇది. జీవోద్ధరణను పెంపొందింపజేసేటువంటి శ్రవణం జీవితంలో చేయాల్సి ఉంటుంది. దీనివల్లే మానవుడు శాంతి సుఖాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. 4వ అంగం విజ్ఞానమయ కోశం. విజ్ఞానం బ్రహ్మేతి విజానాత్. వింటున్నారా? వింటున్నాం. విజ్ఞానం బ్రహ్మేతి విజానాత్. విజ్ఞానాత్ ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతి. విజ్ఞానేన జాతాని జీవంతి. విజ్ఞానం విశంతీతి తద్బ్రహ్మ. తద్బ్రహ్మ. కాబట్టి విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాని తనుతే అపిచ విజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మజ్యేష్టం ఉపాసతే. విజ్ఞానం బ్రహ్మచేత్ వేద తస్మాత్ చేత్ న ప్రమాద్యతి. శరీరే పాప్మనః హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుతే ఇతి తస్య ఏష ఏవ శరీర ఆత్మ యః పూర్వస్య అని చెప్పనంటూ మనకి విజ్ఞానం యజ్ఞం తనుతే, విజ్ఞానము ద్వారా యజ్ఞమును చేసే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి అన్నాడు ఇక్కడ. విజ్ఞానమయ కోశము అని చెప్పనంటే జ్ఞానేంద్రియములు శుద్ధ సాత్విక బుద్ధి చేరి విజ్ఞానమయ కోశము. విజ్ఞానం యజ్ఞం తనుతే. ఈ విజ్ఞానము ద్వారానే సోహంభావ ధ్యానము చేసే అవకాశం ఏర్పడుతుంది. నివృత్తి మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే అపిచ విజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మజ్యేష్టం ఉపాసతే. కాబట్టి బ్రహ్మప్రాప్తికి హేతువై ఉన్నటువంటిది విజ్ఞానమయ కోశము. విజ్ఞానం బ్రహ్మ. కాబట్టి విజ్ఞానం గురించి చాలా గొప్పగా మన తైత్రీయం బోధించేటువంటి యొక్క అంశము ఏమంటారంటే ఇక్కడ తస్మాత్ చేతన ప్రమాద్యతి. ఎవరైతే ఈ విజ్ఞానమును బ్రహ్మముగా ఉపాసిస్తూ ఉన్నారో, అనగా ధ్యానములో ఉన్నప్పుడు మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క మనస్సు అంతరించినప్పుడు శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క బుద్ధి ఉదయిస్తుంది. ఆ శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క బుద్ధియే విజ్ఞానమయ కోశము అని చెప్పి అన్నారు. కాబట్టి విజ్ఞానం బ్రహ్మచేత్ వేద. ఎవరైతే విజ్ఞానమును బ్రహ్మముగా తెలుసుకుంటూ ఉన్నారో అట్టివారు తస్మాత్ చేతన ప్రమాద్యతి. తస్మాత్ చేతన ప్రమాద్యతి. అలాంటి వారు ప్రమాదములో పడే విధానం ఉండదు అని చెప్పి అన్నారు. శరీరే పాప్మనః హిత్వా. శరీరే సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి సమస్త పాపాల నుంచి కూడా విడబడే విధానం ఉన్నది. విన్నారా? ఎవరైతే విజ్ఞానమును జీవితంలో సాధింపజేసుకుంటారో, అనగా అందరూ కూడా మనోమయ కోశములో సంబంధం పడి మనోమయ కోశముతో జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ విజ్ఞానమయ కోశం రావాలని చెప్పనంటే శుద్ధ సాత్విక బుద్ధిగా ఏర్పడాలి. దానికేం చెప్పారంటే విజ్ఞానం యజ్ఞం తనుతే. తైత్రీయం. విజ్ఞానము ద్వారా యజ్ఞము తనుతే. యజ్ఞం అంటే అంతర్యాగము, సోహంభావ ధ్యానం. ఈ సోహంభావ ధ్యానములో ఉన్నప్పుడు మలినమై ఉన్న అంతఃకరణం అంతరించగా శుద్ధ బుద్ధి ఆవిర్భావం అవుతుంది. ఆ శుద్ధ బుద్ధియే బ్రహ్మమును చేర్చేదిగా ఉన్నది. కాబట్టి బ్రహ్మచేతు. కాబట్టి ఇక్కడ ఈ విజ్ఞానం ధర ఏమవుతుంది ఇక్కడ అని చెప్పనంటే శరీరే పాప్మనః హిత్వా. శరీరే సూక్ష్మదేహములో చేరి ఉన్న సమస్త పాపాల నుంచి వాళ్ళు హిత్వా విడబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మన యొక్క అంతఃకరణం సోహంభావ ధ్యానము ద్వారా శుద్ధమవుతుందో, లోన ఉన్న బ్రహ్మమును దర్శించే విధానం ఏర్పడుతుందో, అటు విజ్ఞానము ద్వారా బ్రహ్మమును గుర్తించినప్పుడు శరీరే పాప్మనః హిత్వా.
సూక్ష్మ దేహములో ఉన్న సమస్త పాపాల నుంచి కూడా వాళ్ళు విడబడుతూ ఉన్నారని చెప్పి అన్నాడు. స్వామి కర్మాణి తనుతే అపిచ విజ్ఞానం దేవాహ సర్వే అని చెప్పలేదు. విజ్ఞానం దేవాహ సర్వే బ్రహ్మ జ్యేష్టం ఉపాసతే. దేవాహ సర్వే దేవాహ సమస్త దేవతలు కూడా విజ్ఞానము ద్వారా బ్రహ్మ జ్యేష్టం ఉపాసతే బ్రహ్మమును ఉపాసిస్తున్నారంట. వాళ్ళు విజ్ఞానము ద్వారానే బ్రహ్మమును ఉపాసించాల్సి ఉంటుందని చెప్పి అర్థం. దేవతల సహితము కూడా విజ్ఞానము చేతనే బ్రహ్మమును ఉపాసించాల్సి ఉంటుంది. ఏమిటా విజ్ఞానము అని చెప్పనంటే మన గీతలో పదం వస్తుంది, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ సమలోష్టాశ్మ కాంచన అని చెప్పి అన్నప్పుడు ఎవరి మనస్సు అయితే సోహంభావ ధ్యానములో ఉండి తన మాలిన్యములు పోగొట్టుకుని శుద్ధమవుతుందో ఆ శుద్ధమై ఉన్నటువంటి యొక్క వస్తువే బుద్ధి. ఆ బుద్ధియే విజ్ఞానమై కోశము, అదే విజ్ఞానం. కాబట్టి విజ్ఞానం యజ్ఞం తనుతే. ఈ విజ్ఞానమే యజ్ఞం తనుతే అంటే యజ్ఞమును ఆచరించే విధానం ఏర్పడుతుంది. నివృత్తి మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. సుషుమ్నాలో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క విజ్ఞానమును అనగా శుద్ధ బుద్ధిని దేవతలు కూడా బ్రహ్మ జ్యేష్టం ఉపాసతే గొప్పదిగా భావించి వాళ్ళు ఉపాసిస్తూ ఉన్నారు. విజ్ఞానం బ్రహ్మచేత్ వేద. ఎవరైతే విజ్ఞానమును బ్రహ్మముగా తెలుసుకుంటూ ఉన్నారో తస్మాత్ చేత్ న ప్రమాద్యతి, వాళ్ళు ప్రమాదములో పడరు అన్నాడు. తస్మాత్ చేత్ న ప్రమాద్యతి, ప్రమాదంలో పడరు. శరీరే పాప్మనః హిత్వా, సూక్ష్మదేహంలో చేరిన సమస్త పాపాలు కూడా తొలగింపజేసుకుంటూ ఉన్నారు అని చెప్పి అన్నారు. అందువల్ల విజ్ఞానమయ కోశము యొక్క అంశాన్ని కూడా మహాత్ములు చెప్పుకొచ్చే విషయం చాలా అద్భుతముగా ఉన్నది. అది భగవద్గీతలో కూడా చాలా గొప్పగా చెప్పుకొచ్చే విధానం ఉన్నది. దానిని కూడా మనం చక్కగా మరి మహాత్ముల ద్వారా విజ్ఞానము యొక్క విషయాన్ని గురించి బాగా అధ్యయనం చేయగలిగితే చాలా విషయాలు మనకు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. 5వ కోశం ఏమిటి? ఆనందమయ కోశం. ఆనందం బ్రహ్మేతి విజానాత్ ఆనందాత్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిషం విశంతీతి తద్బ్రహ్మ అన్నారు. కాబట్టి ఆనందము ఆనందమయ కోశము అని చెప్పి అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ అవిద్యా సంబంధమై ఉన్న విధానములో జీవుడు దాన్ని ఏమంటారు ప్రియ మోద ప్రమోద, ఈ మూడింటికి గురై లోకములో సకల జీవులు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ మోద ప్రమోద ఇలాంటి విషయాలలో లభ్యమయ్యేటువంటి యొక్క విషయానందముగా భావించేటువంటి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయం గమనించాలి. ముఖ్యంగా ప్రియము మోదము ప్రమోదము అన్నప్పుడు ఈ వృత్తుల ద్వారా జీవుడు పొందేటువంటి ఏ ఆనందమైతే ఉన్నదో ఈ ఆనందము అనబడేటువంటిది విషయముల ద్వారా సంప్రాప్తమవుతుందా, బ్రహ్మము ద్వారా సంప్రాప్తమవుతుందా? అందుచేత మానవుడు అజ్ఞానము చేత విషయముల ద్వారా ఆనందం వస్తుంది అనేటువంటి భ్రమలో పడి ఆ విషయముల వైపుగా పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడ ఉందో తెలుసుకున్నట్లయితే అట్టి ఆ వ్యక్తి ఆ మూలానికి పోయే ప్రయత్నం చేస్తాడు. అందుచేత జీవితంలో మనకు లభించే విధానములో మోద ప్రమోద, ప్రియ మోద ప్రమోద అనే వృత్తులు 3 కూడా అజ్ఞాన కార్యములు. అజ్ఞాన కార్యముల చేత ఈ 3ంటికి గురై మానవుడు విషయముల ద్వారా ఆనందం వస్తూనే భ్రమలో పడి ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వాస్తవాన్ని గుర్తించాడో తాను ఆ మూలములో ఎక్కడ మూలములో ఉన్నదో ఆనందం తెలుసుకుంటాడో ఆనాడు గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది ఆ మూలానికి పోయే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి
ఇక్కడ ఆనందమయ కోశము అని చెప్పి అన్నప్పుడు ఆనందము అనబడేది బ్రహ్మమునందు మాత్రమే ఉంటుంది. అయితే అజ్ఞానము చేత బ్రహ్మము ఆవరింపబడింది కాబట్టి అజ్ఞాన ఆవరణానికి గురై సకల మానవులు కూడా ప్రియ, మోద, ప్రమోద అనే వృత్తుల యొక్క భ్రాంతిలో పడి పోతూ ఉన్నారు. కానీ వాస్తవం గమనించినట్లయితే బ్రహ్మమునందు మాత్రమే ఆనందం ఉన్నది కాబట్టి అట్టి ఆ బ్రహ్మమును పొందే విధానముగా మూల మార్గంలో పయనించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఈ పంచాంగములను చక్కగా కూలంకషంగా సవిస్తరముగా తాను అధ్యయనం చేసినట్లయితే జీవితం పరమార్థంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం పేరు లవనామ సంవత్సరం. ఏ సంవత్సరం? ప్లవనామ సంవత్సరం అన్నట్లుగా మన జీవితం కూడా జ్ఞాన నవక అధిరోహించి మోక్ష ఫలితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ అంశాలని ఆపోటే చెప్పుకోవాల్సి ఉన్నది. అయితే చక్కగా ఆపోట మరి దాన్ని ఉగాది అనేటువంటి విషయముగా ఆది అనేటువంటి సృష్టి విధానములో మనం చెప్పుకోవటం అప్పుడు సమయం అంతా కూడా దానికి అయిపోయింది. ఆ తర్వాత అవాంతరముగా వచ్చినటువంటి నాద బిందు కళలు అనేటువంటి అంశము, తర్వాత భీష్ముడు స్వచ్ఛంద మరణం అనేటువంటి అంశం అవాంతరంగా రావటం చేత దానికి ఒక రోజున మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ పూటతో మనం దీని అంశాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాము. అందువల్ల జీవితంలో మనము ఈశ్వర అంగములను అధ్యయనం చేయటము అనేటువంటి విషయము జీవన విధానములో అవసరమై ఉన్నప్పటికీ కూడా మానవ జీవితం యొక్క పరమార్థాన్ని సాధింపజేసుకోవటానికి జీవుని అంగములై ఉన్నటువంటి ఈ పంచాంగాలను చక్కగా బాగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. దీని వలన జీవితంలో మానవుడు ఆదాయ వ్యయములు అనేటువంటివి చూసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎంత జ్ఞానం సంపాదించుకున్నాను, ఎంత పుణ్యం సంపాదించుకున్నాను, ఎంత జీవితం నష్టపోయాను అనేటువంటి బాగా అవగాహనకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత మనం జీవితంలో ప్రధానముగా చేయాల్సినటువంటి యొక్క పంచాంగ శ్రవణం ఏమన్నా పర్లేదా? నేను చెప్పిన విషయం అంతా పంచకోశ వివేకము దాన్ని మనం అధ్యయనం చేయాలి. జీవుని యొక్క అంగములు ఇవే. జీవుడు వ్యవహారం చేసుకోవాలంటే ఈ పంచాంగముల ద్వారానే వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు. అవి పారమార్థికముగా మళ్లించాడు అంటే బ్రహ్మప్రాప్తిని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి వ్యవహారములో కూడా చక్కగా మంచి జీవితముగా జీవించే విధానముగా కావాలని చెప్పన్నా వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. రెండవది, పారమార్థికమై ఉన్న బ్రహ్మమును పొందాలన్నా వీటిని వినియోగింపజేసేటువంటి యొక్క నేర్పరితనము కలిగి ఉండాలి. వీటి విషయమై అధ్యయనం చేసిన వాడు మాత్రమే జీవితంలో సుఖమయ జీవితాన్ని, ప్రశాంత జీవితాన్ని, ప్రమాద రహిత జీవితాన్ని, ఆరోగ్యకర జీవితాన్ని, ఆనందకర జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడేటువంటిది ఈ శ్రవణం, ఈ పంచకోశ శ్రవణము. హరి ఓం తత్సత్ ఓం. హరి ఓం తత్సత్. సమయభావం అయింది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.